హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ మధులత, లతా రియాలిటీకి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా చాలా రిక్వెస్టెడ్ టాపిక్, రిక్వెస్టెడ్ వీడియో కూడా. ఏంటంటే మ్యారేజ్, మన దివ్యాంగులకు మ్యారేజ్ గురించి చాలామంది కామెంట్స్ చేశారు, రిక్వెస్ట్ చేశారు. మేడం గారు, మీకు తెలిసిన మ్యారేజెస్ పరిచయ వేదికలు ఏమైనా ఉండయ్యా, ఉంటే చెప్పండి, మేము కూడా మ్యారేజ్ చేసుకొని లైఫ్లో ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాము అని నాకు చాలా మెసేజ్లు, చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయండి. మరి ఇంతమంది అడిగిన వీడియోని ఇన్ని రోజులు చేయకపోవడానికి కారణం ఏదంటే అది చేస్తే కరెక్ట్ కాదండి. మనం చేసిన ఏ ఒక్క చిన్న పని కూడా మనస్ఫూర్తిగా మనకు నచ్చితే అది 10 మందికి మెచ్చాలి, నచ్చాలి. అది నా కాన్సెప్ట్. అందుకనే చాలా మంది వివాహ పరిచయ వేదిక వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. ఫోన్ కూడా చేసినాను. నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఫ్రెండ్స్. అందుకనే నేను వీడియో చేయడానికి చాలా రోజులు టైం తీసుకున్నాను. ఓకేనా? సరే, వివాహం చేసుకుంటాం, బాగానే ఉంది. మనం దివ్యాంగులం కదండి. మన దివ్యాంగులకు 6,000 ఇచ్చే పెన్షను, 4,000 ఇచ్చే పెన్షన్తో లైఫ్ సాఫీగా సాగదు కదా. కొంతమంది గవర్నమెంట్ పెన్షను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? నా ఇంటెన్షన్ అర్థమవుతుందా? మనకు తగ్గ పని ఏదైనా, అది చిన్న పని కూడా కావచ్చు. మన లైఫ్లోకి ఇంకొక లైఫ్ పార్ట్నర్ని ఇన్వైట్ చేస్తున్నాం కదా మనము. తనని మనము బాగా చూసుకోవాలంటే ఎంతో కొంత మనకు సంపాదన ఉండాలి. ఈ పెన్షన్తో పాటుగా మన సంపాదనను కూడా మనము మెరుగుపరుచుకొని నేను నా భార్యని బ్రతికించుకోగలుగుతాను, హ్యాపీగా చూసుకోగలుగుతాను అని అనుకుంటున్నారా? అనుకోవాలి కూడా. అట్లా అనుకొని నేను చూసుకోగలుగుతాను. బై బర్త్ కొంతమందికి డబ్బులు ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, మీకు మీరుగా ఓన్గా మీ లైఫ్ పార్ట్నర్ని ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా స్వతహాగా ఎంతో కొంత మనీ ఎర్న్ చేయగలిగితే ఇట్ విల్ బి, నేను చెప్పే ఈ ఆఫరు మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి దివ్యాంగులు చాలా చోట్ల వివాహ భాగ్యానికి నోచుకోవటం లేదు. పుట్టుకతోనే దివ్యాంగులు వారికి 3 ముళ్ళ బంధంతో ఒకటి చేస్తున్నారు. దివ్యాంగులు వారి ఉన్న శారీరక లోపం వల్ల పెళ్లి అనేది ఆమడ దూరంలోనే ఆగిపోయిన పరిస్థితి. తమ జీవితాలు ఇంతేనా అనుకొని నిరాశలో ఉన్న మన దివ్యాంగులందరికీ ఒక ఆశా కిరణం లాగా ఒక స్వచ్ఛంద సంస్థ వారు మన దివ్యాంగులకు పెళ్లిళ్ళు చేస్తున్నారండి. వివాహ పరిచయ వేదిక ద్వారాగా మ్యారేజెస్ చేస్తున్నారు. వీరి జీవితాల్లో కొత్త వెలుగులని తీసుకొని వస్తున్నారు. ముందుగా దివ్యాంగులకు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసి వాళ్లకు ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడిన తర్వాత వివాహానికి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదండి, ఆ సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి మాట్లాడి వివాహాలు, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉండాలి కదండి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కదా. కొంతమంది దివ్యాంగులకు తల్లిదండ్రులు మ్యారేజ్ చేయడానికి ఇష్టపడరు. కానీ ఈ నాగశ్రీ మేడం గారు ఏం చేస్తారంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ వివాహానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచి విషయం. ఓకేనా? జరిపిస్తున్నారు. ఈ వివాహం ద్వారాగా ఒకటైన జంటలకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. ఇది కూడా హ్యాపీ. తమ జీవితంలో పెళ్లి కాదు అనుకునే తరుణంలో ఈ దివ్యాంగుల ఇన్ఫోసిస్ సొసైటీ ద్వారా నాగశ్రీ మేడం గారు వీళ్ళందరి జీవితాన్ని ఆనందమయం చేస్తున్నారు. ఓకేనా? దివ్యాంగులకు ఉన్న చోటే పెళ్లిళ్ళు జరిపించడం పట్ల వధూవరులు వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. వాళ్ళకి మ్యారేజెస్ జరిగినందుకు చాలా చాలా సంతోషపడుతున్నారు. ఓకేనా? మరి ఈ మేడం గారు గుంటూరులో ఉంటారు. మేడం గారి పేరు నాగశ్రీ. ఆమె ఫౌండర్ అన్నమాట, ఈ వివాహ పరిచయ వేదికకి ఫౌండర్. ఆ మేడం గారు ఒక దివ్యాంగురాలు.
దివ్యాంగుల ఇన్ఫోసిస్ సొసైటీ ఇది 2009లో ప్రారంభించారనమాట. ఇది ప్రారంభించి సుమారు 100 మంది వికలాంగులు ఈ మేడం చేతుల ద్వారాగా ఒకటైనారు. హ్యాట్స్ ఆఫ్ మేడం గారండి, నాగశ్రీ మేడం గారండి, వింటున్నారా? 100 పెళ్లిళ్ళు చేయటం అంటే ఆషామాషి కాదు. అది మన దివ్యాంగులకు. మామూలు పెళ్లిళ్ళు వందలు వేలల్లో కూడా చేసుకోవచ్చు, కాదంటలేదు. కానీ మన దివ్యాంగులకు ఒక పని చేసేటప్పుడు ఆచి చూచి చట్టపరంగా వివాహాలు జరిపించి మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేసిస్తున్నారు. ఇది ఒకటే కాదండి, ఆ మేడం గారు ఇంకొక గొప్ప విషయం కూడా, గొప్ప నిర్ణయం, గొప్ప నిర్ణయమే. మ్యారేజ్ అయిన తర్వాత నూతన వధూవరులకు 1 సంవత్సరం పాటు బాసటగా నిలుస్తున్నారు. ఇది గ్రేట్ కదండి. 1 మ్యారేజ్ సర్టిఫికెట్, 2 1 ఇయర్ పాటు నూతన వధువరులకు వీళ్ళు బాసటగా నిలుస్తున్నారు. అంతేకాకుండా తమ కాళ్లపైన తమ నిలబడాలి అనుకునే వాళ్ళు మేడంతో ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళకి చిన్న చిన్న జాబులు, ఏమైనా బడ్డీ కొట్లు అలాంటివి కూడా ఈ మేడం గారు హెల్ప్ చేస్తారంట. నేను మేడం గారితో మాట్లాడిన తర్వాత ఇవన్నీ చెప్పినారు. మరి ఇట్లా చేస్తున్నారు కదా, ఏమైనా ఫీజులు ఎక్కువగా అంటే, లేదు మేడం గారు, నామినల్, అసలే దివ్యాంగులు కదా, నామినల్ ఫీజు మాత్రమే తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. సరేనా? మరి మీరు కూడా ఈ మేడం గారికి కాంటాక్ట్ అవ్వండి, నేను నెంబర్ చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం మేడం గారు నాతో చెప్పడం జరిగింది. మీరు ఎవరైతే ఈ వివాహ పరిచయ వేదికకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మీ ఓన్ ఫోన్తో బయోడేటా, మీ శారీరక వికలాంగుతత్వం ఎలా ఉందో దాన్ని ఒక చిన్న వీడియో రూపంలో, ఓకేనా, చిన్న వీడియో రూపంలో మేడం గారికి పంపించాలంట. అది ఎలా ఉందో మీరు ఏ ఊర వాళ్ళైనా అవ్వచ్చు గాక, విజయవాడ, హైదరాబాదు, గుణదల, తెలంగాణ, ఏపీ, మీరు ఎక్కడైనా ఉండండి, ఓకేనా. ఎక్కడైనా ఉన్న పళంగా మీ చేతిలో ఓన్ ఫోన్ ఉంటే గనుక మీ బయోడేటా, మీ వికలాంగతత్వం కనపడే వీడియో షూట్ చేసి ఫోటోలు మేడం గారికి పంపించాలంట. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అని చెప్పడం జరిగింది. సరే, మరైతే నాగశ్రీ మేడం గారి ఫోన్ నెంబర్ తీసుకోండి. 8555810100. మరొకసారి ఫోన్ నెంబర్. నాగశ్రీ మేడం, గుంటూరు, వివాహ పరిచయ వేదిక, దివ్యాంగుల ఇన్ఫోసిస్ సొసైటీ, ఓకేనా. ఇది మేడం గారి నెంబర్ చెప్తాను చూడండి, 8555810100. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. మంచి మంచి కామెంట్లు కూడా ఇస్తారనుకుంటున్నాను. వెయిట్ చేసి మరి ఇంత మంచి వీడియో మీకోసం నేను చేస్తున్నాను కాబట్టి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సంవత్సరానికి ఇది చివరి వీడ్కోలు. రాబోయే కొత్త సంవత్సరం మీ ప్రతి ఒక్కళ్ళకి ఇంత మంచి బాండింగ్తో మనము ఇలా వీడియోల రూపంలో ఫ్రెండ్స్గా, మేడంగా, నోరారా అక్క అని ఇంత మంచి బాండింగ్తో నన్ను పిలుస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. రాబోయే కొత్త సంవత్సరానికి ప్రతి ఒక్కళ్ళకి అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎవ్రీబడి, ఐఎమ్ సో 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 హ్యాపీ. నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఈ వీడియోతో ఈ మేడం గారితో మాట్లాడి రాబోయే కొత్త సంవత్సరంలో మీరు కూడా ఒక ఇంటి వాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నేను ఒక అక్కగా నేను ఈ వీడియో చేయడం వల్ల ఎంతో కొంత యూజ్ ఉండాలి కదా, యూజ్ ఉంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చాలా చాలా రిక్వెస్టెడ్ వీడియో ఈ మ్యారేజ్ చేయండి మాకు అని. మరి కొత్త సంవత్సరానికి మీ భాగస్వామ్యంతో నన్ను మళ్ళా కలుసుకొని ఫోన్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.